ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పు, పాలకూర, మామిడికాయ పప్పు చేయడం చూపిస్తున్నాను. అంటే పెసరపప్పు చలవ చేస్తుంది, వచ్చే పాలకూర కమ్మగా ఉంటుంది, మామిడికాయ పుల్లగా ఉంటుంది. వీటి కాంబినేషన్స్తో ఇది ఉడికించిన పెసరపప్పు, తర్వాత మామిడికాయ ముక్కలు, పాలకూర, కొంచెం పోపు, కొంచెం కరివేపాకు, కొంచెం కారం. ఈ మామిడికాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఉంచాను. తర్వాత కుక్కర్ కడిగి కొంచెం నీళ్లు తీసి ఉంచాను. అంటే పప్పు పలచగా చేసుకునే వాళ్ళు తీసుకొచ్చి, నేను ఉడికించడం మాత్రం కొంచెం అలా సాలిడ్గా ఉడికించాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయ వేయించి, నేను చెప్పా కదా మా ఇంట్లో పెద్దవాళ్ళు పచ్చిమిరపకాయ కారం పడదు, అందుకని అవి ఏం చేయను. అందుకని ఇలా చేస్తున్నా. పోపు, తర్వాత మామిడికాయ ముక్కలు వేసేయాలి. వేసాక ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ పప్పు నీళ్ళు పోసేయాలి. ఇలా పోసి ఈ పాలకూర కూడా వేసేయాలి. చూడండి, 5 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి కొంచెం సిమ్లో పెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయింది. ఉడికిపోయాక ఇదంతా కూడా వేసేద్దాం. ఇది వేసి చూసారా, నీళ్లు కావాలంటే పెసరపప్పు గట్టిగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా వేసా, మనం కావాలంటే నీళ్లు పోసుకుందాం. చేసి ఇందులో కొంచెం కారం వేసి, నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను, కావాలంటే నీళ్ళు పోయచ్చు. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నీళ్ళు పోసి కొంచెం ఉడికించేస్తాం. కొంచెం హై పెట్టి ఒక్క ఉడుకు రానిస్తే ఇలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా పచ్చగా ఉంటుంది, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ పచ్చిమిరపకాయలు కారం భరించలేక ఇది వేస్తున్నాను. దీనికి నూనె కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు పోపుకి. ఫ్రెండ్స్, ఉడికిపోయింది చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. పెసరపప్పు ఇది కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే, సైంటిఫిక్గా మెడికల్ రీసెర్చ్లో కందిపప్పు, మినపప్పు కంటే కూడా పెసరపప్పు చాలా మంచిదిట. మంచిది. పెసలు, మొలకలు, తర్వాత పెసరపప్పు ఇలా ఎక్కువ వంటల్లో వాడుకుంటే మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, మామిడికాయ, పాలకూర, పెసరపప్పు. హ్యావ్ ఏ నైస్ డే.